వెల్కమ్ టు ఒరాకిల్. సో ఇదే నా ఆఫీస్, ఒరాకిల్ టెక్ హబ్ బెంగళూరు మార్తాలి. సో దిస్ ద ఆఫీస్ వ్లాగ్ అండి. లెట్స్ సీ. కొంచెం సిగ్గుపడుతూ చేశాను, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళాను. సో కెమెరా పెట్టి వీడియో చేస్తే కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది కాబట్టి ఏదో మీకోసం ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. సో ఆఫీస్ మొత్తం వ్లాగ్ చేశాను, చూపిస్తాను ఏంటనే చూడండి. సో వీ హ్యావ్ ఏ సెవరల్ బ్లాక్స్ హియర్, బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి అని ఉంటుంది. సో చాలా పెద్దగా ఉంటుంది. సో ఇక్కడ బైసైకిల్స్ కూడా ఉంటాయి, మీరు వేసుకొని కూడా లోపలికి వెళ్ళొచ్చు. యా, సో ఇదే అనమాట వ్యూ. సో నా క్యూబికల్ వచ్చేసి బ్లాక్ సిలో అనమాట. ఇదే ఎంట్రీ. ఇప్పుడు నేను గేమ్స్ యాక్టివిటీ ఉంటుంది కదా, ఆ బ్లాక్లోకి తీసుకెళ్తాను. రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, నీట్గా ఇక్కడ మంచిగా ట్రీస్ తోటి ఇక్కడ అందరూ సిగరెట్ తాగుతారు అనమాట. వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉంటారు. అండ్ అక్కడ కనిపిస్తున్న బ్లాక్ ఉంది కదా, అదే ఒరాకిలో అనే బ్లాక్ ఉంది కదా, ఆ బ్లాక్ డీలో వీఆర్ గోయింగ్ టు ప్లే గేమ్స్. అంటే అక్కడ అంతా గేమ్స్ యాక్టివిటీ అన్నీ ఉంటాయి. ఓకే, సో దిస్ అ వే టు గో. సో ఇక్కడ లెఫ్ట్లో ఉన్నారు కదా, ఈచ్ బ్లాక్కి మనకి పార్కింగ్ స్లాట్స్ ఉంటాయి. కింద ఎన్ని స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఏంటి అని ఎవ్రీథింగ్ మనకి అక్కడ చూపిస్తుంది డిస్ప్లేలో. సో దీస్ అ ఎంట్రెన్స్ అనమాట. చూడండి, ఇది జిమ్. సో జిమ్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఉంది చూడండి జిమ్. సో దిస్ ఈజ్ అ జిమ్. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో బెంచ్ ప్రెసెస్ ఉన్నాయి, బ్యాక్ ఎక్విప్మెంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది. జిమ్ పర్లేదు, బాగానే ఉంది. సో నెక్స్ట్ దానిపైన వచ్చేసి ఇక్కడ గేమ్స్ ఆడుకోవచ్చు. ఓకే, సో క్రికెట్ ఆడుకోవచ్చు, అండ్ చెస్ ఆడుకోవచ్చు, స్నూకర్స్, పూల్, ఫుట్బాల్, ఏది కావాలంటే అది ఇండోర్ గేమ్స్ అనమాట ఇవన్నీ. సో యూ కెన్ ప్లే వాట్ ఎవర్ యూ వాంట్ టు ప్లే. ఓకే, షటిల్ ఉంది, హ్యాపీగా షటిల్ కూడా ఆడవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా బాగా గేమ్ ఆడుతున్నారు. సో నేను స్నూకర్స్ ఆడతాను. పూల్స్ నాకు గేమ్ వచ్చు ఎలా ఆడాలో. సో ఐ ఆస్క్ మై ఫ్రెండ్స్, కొలీగ్స్ టు ప్లే అలాంగ్ విత్ మీ. సో బట్ పైన ఇంకో గేమ్ ఉంది, అక్కడికి వెళ్ళి ఆడదాం అనుకున్నాం. సో ఇదే అనమాట వ్యూ పైనుంచి. దిస్ ద వ్యూ. సో లెట్స్ ప్లే సమ్ గేమ్. ఓకే, సో యా, ఐ ప్లేడ్ ఇట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ వాజ్ ప్లేయింగ్. సో మీకు స్టోరీ చెప్పాలి. ఈ పూల్ గేమ్ నేను ఎక్కడ నేర్చుకున్నానంటే ఇన్ఫోసిస్లో ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. సో నాకు ఒక అమ్మాయి నేర్పించింది. ఆ అమ్మాయి పేరు గుర్తులేదు, కానీ ఆ అమ్మాయిది వచ్చేసి విజయవాడ. సో ఆ అమ్మాయి నాకు ఈ పూల్ గేమ్ నేర్పించింది. ఎలా తెలుసా, అసలు చాలా నీట్గా పద్ధతిగా చెయ్యి ఎలా పెట్టాలి, స్టిక్ ఎలా ఏ స్లోప్లో పెట్టాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్ అదే పద్ధతి నా కొలీగ్ కూడా నేను నేర్పిస్తున్నాను, ఇలా ఆడాలి అలా ఆడాలని. సో హీఈస్ డౌటింగ్ అబౌట్ మీ, యూనో నీకు గేమ్ వచ్చారా అని. సో దెన్ నేను కొన్ని పాట్ చేశాను అనమాట. సో దెన్ ఐ ప్లేడ్ ది స్నూకర్ ఫర్ సమ్ టైమ్. ఆ తర్వాత ఎక్స్ప్లోర్ చేశాను నెక్స్ట్. సో పైన వచ్చేసి ఫుట్బాల్ కూడా ఆడుకోవచ్చు, దీనిపైన ఇంకో ఫ్లోర్ ఉంటుంది. యా, సో దిస్ అ వ్యూ, కంప్లీట్ వ్యూ. చాలా బాగుంది కదా. యా, షటిల్. సో దే ఆర్ ప్లేయింగ్ షటిల్. ఓకే, యా. సో ఇంకా ఎగ్జిట్ అయ్యామండి. ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కదా, ఇది బాస్కెట్బాల్ కోర్టు. సో యా, సో అదే అనమాట. సో దిస్ ఆల్ అబౌట్ ఒరాకిల్ వ్లాగ్. ఓకే, ఇక్కడ ఇంటర్నల్గా చూడండి ఇంటీరియర్ ఎలా ఉందో. యా, దట్స్ ఆల్ అబౌట్ ఒరాకిల్ వ్లాగ్. ఓకే, సో ఎగ్జిట్ అవుతున్నాను, ఇంకా టైం అయిపోయింది కదా, ఎగ్జిట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఓకే, యా, సో ఇట్ వాజ్ ఎ గుడ్ డే ఫర్ మీ. సో యా, ఈవినింగ్ అయింది. సో అలా వెళ్ళగానే ఆ రోజు వర్షం పడింది. సో బెంగళూరులో వెదర్ మాత్రం ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. ఓకే, సో ఏదో మాట్లాడాలని కెమెరా ఓపెన్ చేసి చూస్తాను, కట్ చేసి చూస్తే ఏం మాట్లాడలేను. సో అదనమాట మ్యాటర్ ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. సీ యూ.